ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు. చిన్నప్పటి నుంచే పోలీసు ఉద్యోగం మీద మనసు పారేసుకుంది. ఖాకీ డ్రెస్ వేసుకోవాలనుకుంది. అమ్మా నాన్న నో చెప్పినా ఊరుకోలేదు. రహస్యంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసింది. కానిస్టేబుల్ అయింది. 30 ఏళ్ల సర్వీస్ తర్వాత ఎస్ఐ అయింది. మగ ఆఫీసర్లతో పోటీపడి డ్యూటీ చేస్తోంది. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. చార్మినార్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోహరిపై V6 స్పెషల్ స్టోరీ. మనోహరిది పేద కుటుంబం. ఉన్న కాస్తంత భూమినే నమ్ముకుని బతుకుబండి నడుపుతున్న కుటుంబం. ఆ ఫ్యామిలీలో చదువుకున్న వాళ్లు లేరు, ఉద్యోగాలు చేసిన వాళ్లు లేరు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి పోలీస్ ఎస్ఐ అయింది మనోహరి. మనోహరి 1981లోనే పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది. ఇంట్లో వాళ్లకు చెబితే కుదరదంటే కుదరదన్నారు. ఏ టీచరో బ్యాంకు ఉద్యోగం అయితే ఓకే, కానీ మగవాళ్లు చేస్తే పోలీసు పని మనకెందుకంటూ డిస్కరేజ్ చేశారు. అయితే పోలీసు ఉద్యోగంపై బోలెడంత క్రేజ్ పెంచుకున్న మనోహరి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అనంతపురం బస్సెక్కింది. కానిస్టేబుల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 3వ లేడీ కానిస్టేబుల్ గా రికార్డుకెక్కింది మనోహరి. ఒకటి ఏంటంటే సార్, మనము డ్యూటీకి వచ్చినాం. మనం ఈ డ్యూటీని ఎన్నుకొని ఈ డ్యూటీకి వచ్చినప్పుడు మనం చేసేటంత న్యాయం ఈ డ్యూటీకి మనం చేయాలి. మనం ఆ రోజున 24 అవర్స్ అన్ని డ్యూటీలో జాయిన్ అయినప్పుడే చేసినాం. మనం ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. మనకు ఏ టైం, ఏ నైట్ కానీ, ఏ డే కానీ మాకు ఒక ఫోన్ వచ్చిందంటే ఇమీడియట్గా స్పందించి వెళ్ళిపోతాం. లేదు నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నాకు ఇది బాధ ఉంది, నాకు ఇది ఉందంటే అది కాదు. ఎందుకంటే మనం జాయినింగ్ రోజు మనం ఏం చెప్పి వచ్చినామో మనం అది నిర్వర్తించుకోవాలి. ఎంతో ఇంట్రెస్ట్తో కానిస్టేబుల్ గా డ్యూటీలో చేరిన మనోహరికి చుక్కలు చూపించారు తోటి కానిస్టేబుల్స్. అడుగడుగునా అవమానించారు. ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగం ఎందుకంటూ హేళన చేశారు, సెటైర్లు వేశారు. అంతటితో ఆగలేదు. కావాలని నైట్ డ్యూటీలో వేసేవాళ్లు. నైట్ డ్యూటీ అయ్యిందో లేదో వెంటనే డే డ్యూటీ వేసేవాళ్లు. అయినా సైలెంట్ గా వాటన్నింటినీ భరించింది మనోహరి. మగ ఆఫీసర్లతోని చాలా ఎదుర్కొన్న కానీ చేసిన, కష్టపడ్డ కూడా డ్యూటీలు చేసిన. నేను నైట్ డ్యూటీలు చేసేదాన్ని. నేను ప్రతి సండే నా నైట్ ఉండేది. ఈ డ్యూటీ అయిపోగానే ఇంకో డ్యూటీ, ఆ డ్యూటీ అయిపోయిన ఇంకో డ్యూటీ. ఒకటి 408A అయింది నేను నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు. నా నైట్ డ్యూటీలో ఏ రోజు కూడా ఎప్పుడు ఏ గొడవలు జరగకపోయేది, అంత పీస్ఫుల్గా జరిగేది. అయినా కూడా నువ్వేం చేసినావు, నీ నైట్లో ఇది జరిగింది, అది జరిగింది, నువ్వు చేయాలి నైట్ డ్యూటీ, నువ్వు నైట్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ డ్యూటీకి రావాలి, ఇది అయిపోగానే మళ్ళీ ఆ డ్యూటీకి వెళ్ళాలి, రేపైతే 2 చుక్కలు పెట్టుకుంటావు. మా ఆఫీసర్ నన్ను అట్లా వేధించిండ్రు. వినాయకుడి నిమజ్జనం టైంలో డ్యూటీ చేస్తున్న తోటి కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డితో మనోహరికి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకుంటే కులాంతరం అంటూ ఇంట్లో వాళ్లు నో చెప్పారు. అయినా పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు మనోహరి, చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మనోహరి భర్త చంద్రశేఖర్ రెడ్డి వీపులో బుల్లెట్ దిగింది. ఇప్పటికీ బుల్లెట్ అలాగే ఉంది. దీంతో కుటుంబ భారం మొత్తం మనోహరిపైనే పడింది. 1983లో సార్ మేము ఇద్దరం ఒకరినొకరు చూసుకుని ఒక బందోబస్తులు వస్తే లేడీ కానిస్టేబుల్ చాలా ధైర్యంగా డ్యూటీ చేస్తుందని నాకు మంచిగా అనిపించింది. ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అనుకొని పెళ్లి చేసుకున్నాం ఇద్దరము. హెడ్ కానిస్టేబుల్ అయింది, హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ అయింది, ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ అయింది. చాలా ధైర్యంగా డ్యూటీ చేస్తుందని నాకు ఇది ఉండి మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను 10 ఏళ్ల సర్వీసు తర్వాత మనోహరికి ప్రమోషన్ వచ్చింది. 1992లో హెడ్ కానిస్టేబుల్ అయింది. 2008లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయింది మనోహరి. 2 ఏళ్లకే ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. పాత బస్తీలో పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే కత్తి మీద సామే. అయినా డ్యూటీలో ఎక్కడా కాంప్రమైజ్ కారు మనోహరి. కేసును కేసులాగే చూస్తుంది. పర్ఫెక్ట్ గా కేసు డీల్ చేస్తుంది. పై అధికారుల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేసింది. దాంట్లో మనోహరి ఉమెన్ ఎస్ఐ గురించి, ఆమె కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి తను ప్రమోషన్ తీసుకుంటూ ఇప్పుడు ఎస్ఐగా మా దగ్గర వర్క్ చేస్తున్నారు. ప్రీవియస్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు తను.
తను మహిళా కేసులు కానీ ఏదైనా కానీ మంచినే కేసెస్ రిసీవ్ చేసుకుంటున్నారు. పబ్లిక్తో కూడా మంచి డీల్స్ చేస్తారు. మంచి పబ్లిక్ లైజనింగ్ బాగుంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి ఏదైనా కేసులు వచ్చినా కూడా వాళ్ళతో మంచి మాట్లాడడం కానీ వాళ్ళకి సత్వరమే న్యాయం చేకూర్చే విధంగా మాట్లాడతారు. పోలీస్ డిపార్ట్మెంట్లో సహజంగా బాసిజం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి మినహాయింపు మనోహరి. కానిస్టేబుల్స్ తో కూడా ఎంతో ఫ్రెండ్లీగా డీల్ చేస్తుంది. మా ఎస్ఐ మనోహరి మేడంకి నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. మంచిగా డ్యూటీలు వేస్తారు. మంచిగా మాట్లాడి ఏదైనా కోపమైనా కానీ మంచిగా మనం కలిసి మాట్లాడి ఫలానా సార్ డ్యూటీకి పోండి అని చెప్తారు. ఆడపిల్లల విషయంలో పేరెంట్స్ మైండ్ సెట్ మారందే లాభం లేదంటోంది మనోహరి. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూడాలంటుంది. ఒకటి ఆడపిల్లలకు ఒకటేసారి ఏం చెప్పాలంటే ఏదైనా కానీ మన చేతిలో ఉంటుంది. విల్ పవర్ అనేది మన లోపల ఉంటుంది. ఇప్పుడు మహిళా దినోత్సవ సందర్భంగా నేను మహిళలకు చెప్పేది ఒకటే సార్, ఏంటంటే మహిళలందరూ ముందుకు రావాలి. మొగోళ్ళతో పాటు మనం కూడా సమానంగా వర్క్ చేయాలి. ఎందుకంటే మనం దేంట్లో కూడా మొగోళ్ళ దాంట్లో తీసి పెట్టలేము కాబట్టి ఏ కష్టాన్నైనా ఏ సుఖాన్నైనా ఎదుర్కొని మనం కష్టపడ్డ రోజే మనకు ఫలితం అనేది అందుతుంది. కత్తి మీద సాము లాంటి పోలీస్ ఆఫీసర్ పోస్ట్లో రాణిస్తున్న మనోహరికి హ్యాపీ విమెన్స్ డే చెబుదాం. హ్యాపీ విమెన్స్ డే మనోహరి.